హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెకండ్ ఇన్నింగ్స్ ప్రతి హీరోయిన్ జీవితంలో సెకండ్ లైఫ్ని మొదలు పెట్టడానికి ఇది మొదటగా ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది హీరోయిన్స్కి వర్కౌట్ అయినా మరికొంతమంది హీరోయిన్స్కి ఇది వర్కౌట్ అవ్వడమే సాధ్యం కాదు. అంతేకాకుండా వీరు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడంలో సక్సెస్ అయినది కూడా ఉన్నాయి. అయితే కొంతమంది హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార, జ్యోతిక, అలానే అనుష్క, ఇలా వీళ్ళందరూ కూడా ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఉన్నారు. అదేగా వాళ్ళ కెరీర్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇంకా సీనియర్స్ విషయానికి వస్తే అదే బాలీవుడ్కి వెళ్తే అందులో కూడా రాణి ముఖర్జీ, విద్యా బాలన్ లాంటి హీరోయిన్స్ కూడా సెకండ్ ఇన్నింగ్స్తో పాటు దాంట్లో భాగంగానే ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఇంకాస్త ఇప్పుడు తరానికి వెళ్ళినట్టయితే ఆలియా భట్, అదే కాకుండా దీపికా పదుకొని, కరీనా కైఫ్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వాళ్ళకి వచ్చిన తరహాలో సినిమాలు కూడా చేస్తున్నారు. వీళ్ళందరే కాకుండా మన సీనియర్ హీరోయిన్స్ అయిన రాణి ముఖర్జీ, విద్యా బాలన్ వాళ్ళకంటూ లేడీ ఓరియంటెడ్లో సక్సెస్ అయ్యి ఒక మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నారు. వీళ్ళు ఇద్దరే కాకుండా ఇంకో హీరోయిన్ కూడా ఉంది. ఒకప్పుడు కుర్రకార్ల జీవితంలో ఈమె పేరు వింటే ఒక ఊపేసింది అనుకోవచ్చు. ఒకప్పుడు ఈమె హీరోయిన్గా ఒక వెలుగు వెలిగినప్పటికీ కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో అంత విఫలమైంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ప్రస్తుతం ఆమె సినిమాలు ఒక్కటి కూడా లేదు. ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసింది కూడా లేదు. అయితే ఆమె ఎవరా అనుకుంటున్నారా? ఆమె ఎవరో కాదు, మన ఐశ్వర్య రాయ్. అయితే ఈమె ఒక్కటి కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీయలేదు. ఆమె కెరీర్ మొత్తంలో తీసిన సినిమాలు చూసుకున్నట్టయితే కూడా 7 ఉన్నాయి. ఆ 7లో ఏమైనా లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయా అంటే అందులో ఒక సినిమా గురించి చెప్పుకోవచ్చు. అదేనండి జాబ్బా. ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ని అందుకోలేదు. ఆ తర్వాత ఆమె పేరు కూడా వినిపించలేదు. ఇంకా ఆ సినిమా మొత్తానికి వస్తే తర్వాత నుంచి ఆమె సినిమాలు కూడా చేయలేదు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే అప్పుడు అందుకున్న అవకాశం ఒకటి, అదే పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా మన మణిరత్నం బ్రాండ్లో వచ్చింది కాబట్టి విజయం సాధ్యమైంది. అంతే. ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా సినిమాలు ఆఫర్లే రాలేదు. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల కోసం సీరియస్గా ప్రయత్నించినట్టు కూడా ఎక్కడా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆమె ఏ సినిమాలు చేస్తుందో అనే విషయాన్ని మీద ఆసక్తిగా ఉన్నారు నెటిజన్లు. అంతేకాకుండా ఆమె తీసే సినిమాలతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుందా చేయదా అనేది కూడా డౌట్గా ఉంది. బాలీవుడ్లో సక్సెస్ అవ్వాలి అంటే సోలో హీరోయిన్గా రాణించడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలు. అయితే దీనికోసం ఆమె ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అంతేకాకుండా పొన్నియిన్ సెల్వన్ సినిమా తర్వాత ఆమె శరీరంలో వచ్చిన మార్పులను చూసి చాలా విమర్శలే అందుకుంటుంది. ఇప్పుడు ఆమె వయసు 50. అయితే 25 సంవత్సరాల నాటి ఐశ్వర్య రాయ్ని చూపించడం ఇప్పుడు కష్టమే అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆమె ఎటువంటి సినిమాలు తీస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.